చోడవరం నియోజకవర్గానికి చెందిన 4 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీలు, జెడ్పీటీసీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో కలిసి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సమావేశంలో చోడవరం నియోజకవర్గం పరిశీలకులు శ్రీ దంతులూరి దిలీప్ గారు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతం క్షేత్రస్థాయిలోనే మొదలవుతుంది. కొత్తగా ఏర్పడిన గ్రామ వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులు సమిష్టిగా పనిచేయాలి. ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను గుర్తిస్తాను. ఎప్పుడైనా కష్టకాలంలో, ఇబ్బందుల్లో నేను మీతోనే ఉంటానని తెలిపారు. అమర్నాథ్ గారు స్పష్టంగా చెబుతూ, పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించను. ఎక్కడైనా అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ పూర్తిగా కార్యకర్తల వెనుక నిలుస్తుంది. కార్యకర్తల సమస్యల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని హామీ ఇచ్చారు. అతను పార్టీ కమిటీల బలోపేతంపై దృష్టి సారిస్తూ అన్ని సామాజిక వర్గాల కమిటీలను బలపరచాలని, త్వరలో కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 11న నియోజకవర్గ కేంద్రాల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి నిరాశనగా నిర్వహించే ధర్నాలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతము చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం గుడివాడ అమర్నాథ్ గారు ప్రేమ అనురాగాలతో పార్టీ కార్యకర్తలను, నాయకులను ఒక్కొక్కరిని పలకరిస్తూ పార్టీ నాయకత్వం బృందంలో మమేకమయ్యారు.